ఏరా ఇక్కడ ఇక్కడ రారా బాబు, నీతో మాట్లాడదాను కొంచెం. కూర్చో. రే, ఈరోజు ఒక అమ్మాయిని చూసాను రా, ఎంత బాగుందో. ఏం చెప్తున్నాడు రా, ఫస్ట్ టైం రా డిగ్రీ కంప్లీట్ చేస్తే బాగుండు అనిపించింది రా. ఎందుకో తెలుసా, ఆ అమ్మాయి సాఫ్ట్వేర్, నేను కూడా డిగ్రీ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్ జాయిన్ అయినా బాగుండు అనిపిస్తుంది. కానీ డిగ్రీ డిస్కంటిన్యూ చేసి సెక్యూరిటీ జాబ్ చేయాల్సి వస్తుందిరా నా బతుకు. ఏం చెప్పాలా, అసలు ఆ అమ్మాయిని చూసినప్పుడు రా నా గుండె అసలు 100లో కొట్టుకుందిరా, మామూలుగా కాదు. ఏం చేద్దాం, తక్కువలో సెక్యూరిటీ జాబ్ చేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు అనిపిస్తుందిరా చదువుకుంటే బాగుండాలి. ఏం చేద్దాం, తప్పదు మరి. ఇప్పుడేమో చదవాలన్న మూడు కూడా లేదు నాకు. సరే పోనీలే అని అమ్మాయికి లైన్ వేద్దామన్నా కూడా మన ఫైనాన్షియల్ ప్రాబ్లం అంత బాగాలేదు. ఏం చేద్దాం మరి, ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, స్టడీ ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్స్. ఇవన్నీ మానేసి అమ్మాయిని లవ్ చేద్దామంటే మనసు ఒప్పట్లేదు. ఎందుకో తెలుసా, ఆ అమ్మాయి సాఫ్ట్వేర్, మనం సెక్యూరిటీ. సాఫ్ట్వేర్ సెక్యూరిటీ ఎస్ఎస్ పేర్లు కలుస్తున్నాయి, కానీ మనం అంత ఈజీ కాదు కలవడం ఇద్దరం. పోనీ లైన్ వేద్దామంటే ఎక్కడో కొట్టేస్తుందిరా బాబు. ఎందుకంటే రేపు రుద్ర అమ్మాయి పరిచయం నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్పుకోవట్రా నేను. ఇదే దూల దిగిపోతుంది. కానీ ఆ డ్రెస్ వేసుకొని ఆ అమ్మాయిని అలా చూస్తూ ఉంటే బా, నేను కూడా ఆ కంపెనీలో జాయిన్ అయిపోయి డ్యూటీ చేసే ఎంత బాగుండో. అలా ఇలా అనుకుని అమ్మాయిని లైన్లో పెట్టేసుకున్నాను. కానీ మా అమ్మాయి లోపల, నేను బయట, కుదరట్లేదురా. నా అలాగే ఎంతో మంది ఉన్నారు సెక్యూరిటీ జాబ్ చేసాడు. బట్ ఏం చేద్దాం, మనకు మనుషులు ఉంటాయి కదా. అమ్మాయి మర్చిపోలేకపోతున్నారు బాబా అసలు. బాబా సర్లేరా, ఎలా నీకు అర్థమైందా నేను చెప్పింది? అర్థమైంది మామ, అర్థమైందా? అర్థమైనా నువ్వు చేసింది ఏం లేదా? అమ్మాయిని మర్చిపోవడానికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ చేస్తా కదరా బాబా. ఇప్పటిదాకా సొల్లు దుబ్బేవు కదా లవ్ చేశాను. అది ఇన్ఫాచ్యుయేషన్ రా, లవ్ కాదు. మన దరిద్రం తెలుసు కూడా అమ్మాయి లవ్ కదరా.